హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సెజ్ ప్రాపర్టీస్. మనకి నేషనల్ హైవే ఆనుకొని ఉన్న ఒకటి కమర్షియల్ బిట్ సేల్కి వచ్చిందండి ఇది. సో ఇక్కడ కనిపించేదే ప్లాట్ 432 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ నేషనల్ హైవే, అటు వెస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్ ఉంటుంది. సో హుండై షోరూమ్ అది. సో భువనగిరి డిస్టిక్లో ఉంటుంది, సిటీకి దగ్గరలో. ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటుంది. సో ఇదైతే కమర్షియల్గా అయితే చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో కమర్షియల్ అనడంతో చాలామందికి డౌట్ రైజ్ అయ్యేది ఏంటంటే ఏమైనా మళ్ళీ రోడ్ కట్టింగ్లో ఏమైనా పోతుందా అని చెప్పేసి అంటారు. సో ఇది ఆల్రెడీ రోడ్ కట్టింగ్లో ఇదేమి ఉండదు, ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా వచ్చేసింది కాబట్టి. సో రోడ్ కట్టింగ్ అలాంటిది ఏమి ఉండదు. సో 432 స్క్వేర్ యార్డ్స్, 42x98 సైజెస్. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం అయితే అన్ని రోడ్స్ అయితే 30-40 రోడ్స్ ఉన్నాయి. ట్రాకింగ్ ఏరియా ఉంది, చిల్డ్రన్ పార్క్ ఉంది, అండర్ డ్రైనేజ్ ఉంది, పవర్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో భువనగిరి డిస్టిక్లో ఉంటుంది. నేను చుట్టూ సరౌండింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. దీని లేఅవుట్ కాపీ కూడా పెట్టాను ముందు. దాన్ని ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేఅవుట్ కాపీ ప్లస్ హెచ్ఎండి అప్రూవ్డ్ పర్మిషన్ లేఅవుట్ కూడా పెట్టాను. అది ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చుట్టూ మనకి సరౌండింగ్స్లో ఇవి హౌసెస్, భువనగిరి ఇదంతా టోటల్గా. సో ముందుకెళ్తే మనకి యాదగిరిగుట్ట వస్తుంది. సో ఇక్కడ మనము కమర్షియల్గా ఇది ఎందుకు పెట్టడానికి కొంచెం మనకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఒకసారి చూద్దాము. మనకి వరంగల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఓఆర్ఆర్ గట్కేసర్ వరకు మధ్యలో 90 కిలోమీటర్స్ వస్తుంది. సో భువనగిరిగుట్ట నుంచి అయితే మనకి ఆల్రెడీ త్రిబుల్ పోతున్నది. సో త్రిబుల్ నుంచి ఈ ఓఆర్ఆర్ మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో వస్తుంది ఇది. సో త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్యలో ఇట్లాగూ డెవలప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. సో దీని మధ్యలో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీరు కూడా ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడైతే మనకి సరౌండింగ్స్ అయితే అరౌండ్ 65,000 నడుస్తున్నది. వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే 55,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. సో ఫేసింగ్ కూడా మంచి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చిల్డ్రన్ పార్క్ ఏరియా, ముందు వెనకాల పార్క్ ఏరియా ఉంటుంది. సో రోడ్స్ కూడా మంచి వైడ్ రోడ్స్. సో నేనైతే ఇప్పుడు మీకు అవి పెట్టాను, మీరు ఒక్కొక్కసారి ఎవరికైనా అవసరం ఉంటే స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి. ఆ లేఅవుట్ కాపీ ప్లస్ ఇది. సో ఇదండి ఒకటి ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఏదైనా ప్లాట్ తీసుకునే ముందు అయితే ఏదైనా ప్లాట్ కానీ వాట్ ఎవర్ ద ప్రాపర్టీ, సో తీసుకునే ముందు అయితే డెఫినెట్గా అయితే మొత్తం క్లియర్ టైటిల్ కాదని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. సో ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఆల్రెడీ లేఅవుట్, మీకు అప్రూవ్డ్ కాపీ కూడా పెట్టాను. సో ఇదైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో అర్జెంట్ సేల్లో ఉంది ఇది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే నెంబర్కి అయినా డిస్క్రిప్షన్ నెంబర్కి అయినా కాల్ చేయండి. ఏదైనా ప్రమోషన్ వీడియో కావాలనుకున్నా కూడా అదే నెంబర్కి కాల్ చేయండి. సో ఇదండి, ఇది మనకి నేషనల్ హైవే ప్లస్ చుట్టూ సరౌండింగ్స్ ఇది ఏరియా. ఓవరాల్గా అయితే 432 స్క్వేర్ యార్డ్స్ ఇది. సో మనకు తీసుకోవడానికి రీజన్ కూడా మీకు చెప్పాను. సో మనకి త్రిబుల్ నుంచి లోపల వస్తుంది కాబట్టి రేపటి రోజున చాలా వరకు అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇంకా బిజినెస్ ఏమైనా మీకు ప్లాన్ ఉంటే కూడా రోడ్ బిట్టే కాబట్టి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీ కోసం ఇంకా కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా మీకు నా వీడియో ఎప్పుడైనా అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం షేర్ చేయండి. సో ఇదైతే ఛాన్స్ ప్రాపర్టీ, వాళ్ళకి అర్జెంట్ సేల్లో పెట్టారు. మీకు కావాలి అనుకుంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ కానీ వాట్ ఎవర్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ అందులో నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మొత్తం ఆల్ టోటల్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి, ఇది ఒక మంచి ప్రాపర్టీ మీ ముందు తెచ్చిన అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్. మీకు ఏదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్.